కార్యాలయంలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ బడ్జెట్లో కృష్ణా జలాల సరఫరా కొరకు తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలోని పేదవారికి 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, పట్టణంలోని 1530 టిట్కో గృహాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లబ్ధిదారులకు అందించాలని అన్నారు. సరిహద్దు గ్రామాల గుండా ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. జగ్గేపేట పోలీసు యంత్రాంగం 57 అక్రమ ఇసుక రవాణా పెట్టామని చెప్పి పోలీసే స్వయంగా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టితో సరిహద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్టీఆర్ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరిహద్దు జిల్లాల ఇతర రాష్ట్రాల జిల్లాలు కాకుండా అక్రమ రవాణా బంద్ అయింది. 15 రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక టిప్పర్ ఇసుక కూడా మన జిల్లా సరిహద్దు దానికి పోవడం జరగలేదు. ఇది మేము సిపిఐగా ఒక అన్యాయాన్ని, అవినీతిని ఎలుగెత్తి చాటాము. దానికి ప్రజలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ అధికార పార్టీలతో సహా కూడా మేము చేసిన ప్రయత్నాన్ని, మేము చేసినటువంటి పోరాటాన్ని హర్షించారు. కాబట్టి ఇవాళ అక్రమ ఇసుక రవాణా గడ్డగట్ట వేయగలిగామని చెప్పి భవిష్యత్తులో కూడా ఈ అక్రమ రవాణా తిరిగి కొనసాగించాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సరిహద్దు గ్రామాల దగ్గర సిపిఐ ధర్నాలు చేస్తుంది, మీటింగులు చేస్తుంది, చెక్ పోస్టుల దగ్గర, సరిహద్దు గ్రామాల వద్ద, బీచ్ల వద్ద అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని చెప్పి ఏకొండూరు తదితర కిడ్నీ బాధిత గ్రామాల ప్రజలందరికీ కూడా మార్చి నాటికి కృష్ణా జలాలు సరఫరా చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు రాష్ట్ర కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇష్యూ అయినటువంటి సందర్భంగా తక్షణమే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా 3 సెంట్లు స్థలం గ్రామాల్లో కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తిరువూరు పట్టణంలో 1530 టిట్కో గృహాల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే టిట్కో గృహాల గృహ ప్రవేశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, ప్రాథమిక వసతులు కలుగజేసి తక్షణమే టిట్కో గృహాల ప్రవేశానికి ఆసరా కల్పించాలని చెప్పి, అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి పోరాట కార్యక్రమాలకు, భవిష్యత్తు పోరాటాలకు ప్రజల మద్దతుని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ క్రమంలోనే ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా ప్రజాధనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను చేపట్టిందో ఆ పథకాల అమలుకు, ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను ఎలుగెత్తడానికి ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ జరిగేటువంటి సమస్య లేదు. అందువల్ల ఈనాటికి కూడా తిరువూరులో ఫ్లోరైడ్ వాటర్ ఉన్నది అంటే అది పాలకుల నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులతో సహా సమావేశాల్లో కృష్ణా జలాల సరఫరాకి బడ్జెట్ కేటాయించాలని, దానికి అనుగుణంగా శాసనసభ్యులు కృషి చేయాలని చెప్పి కూడా శాసనసభ్యుని ఈ పాత్రికేయ సమావేశం సందర్భంగా